భారతదేశంలోనే కాదు, ప్రపంచ క్రైస్తవ చరిత్రలో అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి శాంతోమ్ బసిలికా. ఈ బసిలికా తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలోని మైలాపూర్ ప్రాంతంలో ఉంది. యేసుక్రీస్తు యొక్క 12 మంది అపోస్తలులో ఒకరైన సెయింట్ థామస్ ది అపోస్తల్ క్రీస్తు శకం 52 ప్రాంతంలో భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించారు. అనేక మందిని క్రైస్తవ విశ్వాసంలోనికి నడిపించి ఆయన క్రీస్తు శకం 72లో సెయింట్ థామస్ మౌంట్ పై సహిదత్వం పొందారు. సెయింట్ థామస్ మరణాంతరం ఆయన పవిత్ర దేహాన్ని మైలాపూర్కు తీసుకువచ్చి అక్కడే గౌరవంతో సమాధి చేశారు. ఈ సమాధి ఉన్న స్థలంపైనే నేడు మనం చూస్తున్న శాంతోమ్ బసిలికా నిలిచి ఉంది.